Trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇది ఫ్లూ సీజన్, రకరకాల వైరస్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే H3N2 అనే వైరస్ కలవర పెడుతుంది. ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. హాస్పిటల్స్ ఫుల్ పేషెంట్స్తో నిండిపోయాయని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఇంతలా H3N2 అనేది విస్తరిస్తూ ఉంది? లక్షణాలు ఎలా ఉంటాయి? జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? సో ఇదంతా డేంజరా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఈ మాన్సూన్ వచ్చిందంటే రకరకాల వైరస్లన్నీ వస్తూ ఉంటాయి. ఫ్లూస్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాము. అయితే ఇప్పుడు H3N2 వచ్చింది అని చెప్తున్నారు. ఏంటి డాక్టర్ గారు అది? సో బేసిక్లీ ఎవ్రీ ఇయర్ వచ్చినట్టే ఫ్లూ వైరస్ అనేది మనకి ఆ మ్యూటేషన్స్ అంటాం చూడండి మారుతూ వస్తుంటుంది. సో H3N1, H3N2, ఇప్పుడు H3N3. సో ఇలాంటివి రకరకాలుగా డిఫరెంట్ ఫామ్ అంటే మేము సీరో టైప్స్ అంటాం, సీరో టైప్స్లో వస్తూ ఉంటాయి. సో కొత్త సీరో టైప్ వచ్చినప్పుడు కాస్త దాని ప్రజెన్స్ ఎక్కువ తెలుస్తుంది, అంటే ఎక్కువ మందికి ఎఫెక్ట్ అవుతుంటారు. తర్వాత మీరు గమనిస్తే జనరల్గా ఈ ప్రివెన్షన్ మెజర్స్లో మనము ఈ కోవిడ్లో నేర్చుకున్నది ఏంటంటే ఐసోలేషన్ ప్రాక్టీసు, డిస్టెన్సింగ్ ప్రాక్టీసు, హ్యాండ్ శానిటైజేషన్, ఇలాంటివన్నీ చేయాలి. ఎందుకంటే ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ డ్రాప్లెట్ ద్వారా, అంటే దగ్గిన, తుమ్మిన, కాంటాక్ట్లోకి వచ్చిన సెక్రీషన్స్, వీటి వల్ల స్ప్రెడ్ అవుతుంది. మరి నాకు క్లినికల్ ప్రాక్టీస్లో చూసింది అంటే చాలా ట్రావెల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలామంది కూడా అక్కడెక్కడ పోయి రావడం అనేది జరుగుతుంది. ఇలాంటివి జరిగినప్పుడు స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ కారణంగా దీని తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు గమనిస్తున్నాం. అదే కాకుండా జనరల్ ఇమ్యూనిటీ అందరిలో కూడా కాస్త లోపించే ఉంది. కారణాలు చాలా రకాలుగా ఉండొచ్చు. యాక్టివిటీ లేక, హెల్దీ లైఫ్ స్టైల్ లేక, విటమిన్ లోపాలు, డయాబెటీస్ ఇన్సిడెంట్స్, ఇలాంటివన్నీ తీసుకోవాలి మన కన్సిడరేషన్కి. సో దానివల్ల ఏంటి, ఈజీగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో ఈజీగా స్ప్రెడ్ కూడా చేస్తారు. పర్టికులర్గా మూమెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు స్ప్రెడ్ కూడా చేస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినప్పుడు కూడా మనకి ఈజీగా స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఈ ట్రావెల్ ఎక్కువ ఉంది కాబట్టి ట్రావెల్ కారణంగా, అంటే ట్రావెల్ అనేది నేను విత్ ఇన్ ద సిటీ అని నేను అనట్లేదండి. దూరపు ప్రదేశాలు వెళ్ళి రావడం, తిరుమలకి వెళ్ళి రావడం, పిలిగ్రిమేజ్ వెళ్ళి రావడం, ఇలా చాలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ స్కూల్ హాలిడేసు, దసరా పండగ, ఇవన్నీ తిరుగుతున్నారు కాబట్టి షాపింగ్ అంటూ, వీటి కారణంగా ఇది ఎక్కువగా తీవ్రత రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది. ఈ H3N2 ఈ సీజన్లో వస్తుందా, లేదంటే ఎప్పటి నుంచో ఉందా? సీరో టైప్ ఈసారి కనుక్కున్నారు, కానీ ఆ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అనేది ఎప్పుడూ ఉన్న వైరసే. దాంట్లో టైప్స్, ఇప్పుడు కోవిడ్లో ఎట్లా మనం సీజన్ వైజ్, ఫేజ్ వైజ్ చూసాము, అలాంటివి ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లూ వైరస్. ఇప్పుడు ఇది దగ్గు, జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులు చాలా తీవ్రమే, హాస్పిటలైజ్ అవుతున్నారు. అంత సీరియస్ కండిషన్ వరకు వెళ్తుందా? ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అయి ఉంటుందో వాళ్ళల్లో తీవ్రత ఉండేదానికి ఛాన్స్ ఉంది. సేమ్ థింగ్, మనకి ఎలా అయితే మన బాడీలో ఇమ్యూనిటీ, సెల్ఫ్ డిఫెన్స్ లోపిస్తుందో వాళ్ళల్లో ఎక్కువ శాతం తీవ్రత ఏర్పడేదానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎప్పుడు కూడా మేము రికమెండ్ చేసేది ఏంటంటే ఛాతీ, అంటే లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటే, ఆస్తమా కానీ, స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ డిజీజ్ కానీ, ఏదైనా అండర్లయింగ్ లంగ్ కండిషన్స్ కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. మీరు వ్యాక్సినేషన్ వేసుకోండి, ఫేస్ మాస్క్ ధరించండి, అనవసరమైన క్రౌడ్స్లోకి వెళ్ళొద్దు అని చెప్తాం. మరి వీళ్ళలో వచ్చినప్పుడు తీవ్రత రూపం దాల్చుద్ది కాబట్టి వీళ్ళకి హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుద్ది. అది కూడా ఇంత ఫ్రీక్వెంట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈజీగా ఎఫెక్ట్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. డాక్టర్ గారు, ఫ్లూయే కదా, వచ్చిపోతుంది కదా, ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఉంది? భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనం కానీ ప్రాపర్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఫస్ట్ ఐడెంటిఫైయింగ్, ప్రివెంటింగ్ అండ్ డిస్టెన్సింగ్, దెన్ మనం స్వతహాగా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యే విధంగా చేసుకుంటే డెఫినెట్గా ఇది మనల్ని అంత హాని చేసే విధంగా ఉండదు. ఎప్పుడు ఫ్లూ డెత్ వరకు వెళ్తుంది? సో జనరల్గా ఏదైనా ఆర్గన్ కాంప్రమైజ్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందాము,
ఒక మేజర్ ఆర్గన్ లైక్ లివరో కిడ్నీయో ఎఫెక్ట్ అయిందనుకోండి, జనరల్గా వీళ్ళల్లో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే. ఇన్ జనరల్ దట్ ఈస్ ద నార్మల్. ఎందుకంటే లివర్లో ఆల్మోస్ట్ అన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ అనేవి అక్కడే తయారవుతాయి. అలాంటి వాళ్ళకి ఉన్న వాళ్ళకి సిగ్నిఫికెంట్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి సపోజ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉన్నారు, మరి వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం సాధారణంగా గమనిస్తాం. డయాలసిస్ మీద ఉన్నారు, వాళ్ళని ఎఫెక్ట్ అవ్వడం సాధారణంగా గమనిస్తాం. సో ఇలా రక్తహీనత సింపుల్ థింగ్ దానివల్ల కూడా వస్తాయి. సో అవయవం ఎఫెక్ట్ అయినప్పుడు ఆ అవయవం ఫంక్షనాలిటీ కాంప్రమైజ్ అయినప్పుడు బాడీ వీక్ అవుతుంది. ఆ వీక్ కారణంగా ఇది ఈజీగా విజృంభిస్తుంది. ఈ విజృంభించినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. అది కూడా ఏజ్ ఇస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా. ఏజ్ చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్లో ఇది ఎక్కువగా సివియారిటీని చూపిస్తుంది. వచ్చిన ప్రతి దగ్గు జలుబు జ్వరం కూడా H3N2 వల్ల వచ్చింది అని అనుకోవాలా ఇప్పుడు? అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనకి తీవ్రత పెరుగుతుందో, ఎక్కడైతే కాంప్లికేషన్స్కి దారి తీస్తుందో అప్పుడు దాన్ని చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. స్పాంటేనియస్గా రికవర్ అయ్యేప్పుడు మనం మాట్లాడే స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్లో ఓన్లీ 20% ఆఫ్ పీపుల్కి ఈ తీవ్రత అనేది కనిపిస్తుంది. మిగతా 80% పీపుల్కి మనం చేయాల్సిన అవసరం లేదు, స్పాంటేనియస్గా రికవర్ అయిపోతారు. అందుకోసం అంటున్నాను, ఎవరికైతే ఇమ్యూనిటీ లోపం ఉంటుందో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ముందు నుంచే ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు. ఫ్లూ రాకుండా జాగ్రత్తలు అంటే ఏముంటాయి? వ్యాక్సిన్ ఇంకా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్లూ సీజన్ స్టార్ట్ అవ్వకముందే వ్యాక్సినేషన్ అనేది వేసుకోవాలి. సో యూజువలీ అరౌండ్ వర్షాలు స్టార్ట్ అవ్వకముందు జూలై ఆగస్ట్ టైంలో వేసుకుంటే ఆ వ్యాక్సిన్ పొటెన్సీ ఆర్ ప్రొటెక్షన్ అనేది మనకి 1.5-2 months పడుతుంది డెవలప్ కావడానికి. సో కరెక్ట్గా ఈ ఫ్లూ సీజన్కి మనకి ఆ ప్రొటెక్టివ్ మెజర్ వస్తుంది. అది కూడా ఎవ్రీ ఇయర్ వేసుకోవాలి, నాట్ ఫర్ వన్స్ ఇన్ ఏ ఇయర్. అది ఎవ్రీ ఇయర్ మీరు రిపీటెడ్గా వేసుకుంటూ వెళ్తే పర్టికులర్గా ఎవరికైతే ఈ ఇమ్యూనిటీ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు డెఫినెట్గా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు వేరే ఆర్గన్ ఎఫెక్ట్ అయింది అంటున్నాను, అది కూడా మ్యాక్సిమం ప్రాపర్ కండిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, డయాబెటీస్ మూలాన ఇమ్యూనిటీ డెఫిషియన్సీ వస్తుంది. డయాబెటిక్ టార్గెట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ HbA1c అన్నీ కరెక్ట్గా మెజర్ అయ్యేటట్టు చూసుకుంటే మీకు డెఫినెట్గా బాడీ లోపల నుంచి ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీకు ఆ సివియారిటీ రూపం దాల్చడానికి తక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. తర్వాత ఈ శానిటైజేషన్ మెజర్స్ ఏదైతే ఇదివరకు చెప్పానో నేను, అవి ప్రాపర్గా పాటించడం. ఎస్, కోవిడ్ ప్రోటోకాల్ ప్రాపర్గా పాటిస్తే డెఫినెటివ్గా ఇది స్ప్రెడ్ కాకుండా మనం నివారించుకోవచ్చు. ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంది అంటే వాళ్ళు ఐసోలేట్ అవుతే మంచిది. 100%. అంత కాకపోయినా వాళ్ళ నుంచి మనకి స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, వాళ్ళు మాస్క్ వేసుకుంటే మంచిది. ఇప్పుడు మనకు తెలిసి చాలా మంది కోవిడ్లో చాలా మటుకు నేర్చుకున్నారు హౌ టు ప్రివెంట్ దిస్ డిసీజ్ స్ప్రెడ్ అని, భయంతో నేర్చుకున్నారు. అదే భయం ఇక్కడ ఉంటే ఇది కూడా మనం నివారించుకోవచ్చు. మరి డాక్టర్ గారు, ఇప్పుడు అప్పుడే కోల్డ్, కాఫ్, ఫీవరు, బాడీ పెయిన్స్ స్టార్ట్ అయినాయి అంటే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళాల్సిందేనా లేదంటే నార్మల్? లేదు. జనరల్గా మనం ఏం చేయాలంటే హోమ్ రెమెడీస్ ఫస్ట్ తీసుకోవాలి. హోమ్ రెమెడీస్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నామా లేదా, ప్రాపర్ టయానికి ఫుడ్ తింటున్నామా లేదా, మీకున్న ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా, మీరు రెస్ట్ తీసుకుంటున్నారా లేదా, జస్ట్ జెంటిల్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, ప్రాపర్గా నిద్రపోతున్నామా లేదా, ఇవన్నీ ఫస్ట్ ప్రైమరీ థింగ్స్. ఇవి చేయాలి. ఇవి చేస్తూ పారాసెటమాల్ వేసుకుంటే చాలా మందిలో రికవరీ రేట్స్ బెటర్గా ఉంటాయి. అదే అంటున్నాను కదా, 80% ఆఫ్ పీపుల్ అసలు హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఎందుకు అంటే, సపోజ్ వెంటనే హాస్పిటల్కి వస్తే మనం డిసీజ్ స్ప్రెడ్ చేస్తున్నట్టు, మీరు మూమెంట్ పెంచారు, సో ఆ డిసీజ్ ఎక్కడైనా స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీకు అవసరం లేని చోట రావాల్సిన అవసరం లేదు. బట్ ఎవరికైతే హై ఫీవర్ ఉంది, తగ్గట్లేదు, ఈ మెజర్స్ అన్నీ చేస్తున్నాము, వాళ్ళకి వేరే ఆర్గన్ ఎఫెక్ట్ అయినట్టు అనిపిస్తుంది, కాంప్లికేషన్స్కి దారితీసినట్టు అనిపిస్తుంది అంటే డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళి అటెండెన్స్ చేసుకోవడం మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. H3N2 వైరస్ విజృంభిస్తుంది, కేసులు నమోదవుతున్నాయి, ఈ వార్తలు మనం చూస్తున్న నేపథ్యంలో అందరికీ ఇప్పుడు వైరస్ అంటేనే మనం ఆ కోవిడ్ అప్పటి నుంచి భయపడుతూ ఉన్నాం, ఫ్లూ అంటే కూడా భయపడుతూ ఉన్నాము. సో జాగ్రత్తలు తీసుకోవాలి, అది మనకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది. సో ఎవరైనా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నారు, ఏదైనా మందుల మీద ఉన్నారు అన్న వాళ్ళు, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు అన్న జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే.